శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు మరి సింహరాశి వారికి ఈ వారంలో ఒక అద్భుతమైనటువంటి యోగం ఏర్పడింది. రాశ్యాధిపతిగా ఉన్నటువంటి రవి ధన లాభాధిపతి అయినటువంటి బుధుడితో కలిసి చతుర్థ స్థానంలో ఉండడం జరిగింది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి నిపుణ యోగం. అలాగే బుధాదిత్య యోగ ప్రభావం వల్ల జాతకుడు తన యొక్క సామర్థ్యంతో వాక్చాతుర్యంతో మరి అతని యొక్క ఆదాయం పెంచుకునే అవకాశం ఉన్నది. అలాగే ఏదైనా స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం నెరవేరే అవకాశం ఉన్నది. అలాగే విద్యార్థులు ఏదైనా ఒక మంచి విద్యా సంస్థలోకి మారడం కానీ ఒక మంచి గురువు లభించడం ద్వారా వారి యొక్క నైపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నంలో చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. సో ఇది ఏదైనా ఒక గ్రహం కానీ ఒక భావం కానీ మనకి ఫలితం ఇవ్వాలంటే ఆ భావంలో ఏదైనా ఒక ప్రత్యేక యోగం ఏర్పడాలన్నమాట. ఇప్పుడు చతుర్థ భావంలో మనకి ఏర్పడినటువంటి యోగం చతుర్థ భావ ఫలితాన్ని చాలా అనుకూలంగా జాతకుడికి ఇవ్వడం జరుగుతుంది. అందులో ఏంటంటే 1 విద్య, 2 వాహనం, 3 గృహం, మాతృ సౌఖ్యం, అలాగే పర్సనల్ హ్యాపీనెస్, సుఖమైనటువంటి జీవితం, ఇవన్నీ కూడా చతుర్థ భావ కారకత్వాల ద్వారా జాతకుడికి రావడం జరుగుతుంది. మరి విద్యాకారకుడు బుధుడు అక్కడ ఉండడం వల్ల జాతకుడు విద్య యందు ఆసక్తి పెరుగుతుంది. కొత్తగా ఏదన్నా ధన సంపాదన నిమిత్తం ఏదైనా వ్యాపారం ప్రారంభించడం కానీ పార్ట్ టైం ఉద్యోగం కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. అంటే ఈ యోగం ఈ విధంగా ఉంటే మరి ఈ రాశికి అంటే సింహరాశికి పూర్వపుణ్య స్థానకారకుడైనటువంటి గురువు మరి ఈ భావాన్ని వీక్షిస్తున్నాడు. 10వ భావం నుంచి నువ్వు ఏదైనా ఒక భావాన్ని గురువు వీక్షిస్తే ఆ భావం యొక్క ఫలితం అనేక రెట్లు పెరగడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల కూడా జాతకుడికి ఒక ఉన్నత విద్యాయోగం ఒక విధంగా గురుదృష్టి ఒక భావం మీద పడినప్పుడు జాతకుడి యొక్క అదృష్టం అలాగే భగవంతుని యొక్క అనుగ్రహం అతను చేసినటువంటి పుణ్య కార్యక్రమాలకు తగిన ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా జాతకుడు తను సుఖమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు. సంతోషకరమైన వార్తలు వినడం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుడు 6వ స్థాన సంచారం చాలా వరకు జాతకుడికి దగ్గర బంధువుల్లో ఉన్నటువంటి స్త్రీలతో విరోధాలు వచ్చే అవకాశం ఉన్నది. సాధ్యమైనంత వరకు జాతకుడు ఈ వారంలో అంటే మనకి డిసెంబర్ 2 నుంచి 6లో వచ్చినటువంటి శుక్రుడు సింహరాశి వారికి స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక లావాదేవీల విషయంలో దగ్గర బంధువులతో విరోధాలు కానీ మాట పట్టింపులు కానీ వచ్చే అవకాశం ఉన్నది. అంటే సాధ్యమైనంత వరకు జాతకుడికే ఎక్కువగా గెలిచే అవకాశం ఉంటుంది. అంటే తను ఏది గొడవ పడినా పోటీ పడినా ఇంకోటి చేసినా కూడా స్త్రీలపై విజయం వచ్చే అవకాశం ఉంది. కానీ వారి యొక్క అసంతృప్తికి దుఃఖానికి కారణం అవడం వల్ల జాతకుడికి ఏదైనా నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు స్త్రీలతో విరోధం లేకుండా జాగ్రత్త వహించడం మంచిది. అది కేవలం తన యొక్క మదర్తో అవ్వచ్చు, భార్యతో అవ్వచ్చు, కుమార్తెతో అవ్వచ్చు, అక్క చెల్లెలతో కూడా అవ్వచ్చు. కాబట్టి సాధ్యమైనంతకు వాళ్ళని బాధ పెట్టకుండా ఉంటేనే మరి జాతకుడికి కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో చాలా వరకు జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఇక ముఖ్యంగా ఈ రాశికి యోగకారకుడైనటువంటి కుజుడు 1000 స్థానంలో ఉన్నాడు. చతుర్థాధిపతి 1000లో ఉంటూ మరి జాతకుడు ఏదైనా గృహం మారే ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. లేదంటే ఒక చోట ఉన్నటువంటి స్థిరాస్తితో పాత వాహనమో ఏదో ఒకటి అమ్మేసి కొత్తగా తను స్థిరాస్తిలో ఇన్వెస్ట్ చేయడం కానీ లేదంటే కొత్తగా గృహాన్ని కానీ వాహనాన్ని కానీ కొనుక్కునే ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. అంటే భాగ్యాధిపతి 1000 స్థానంలో ఉండడం వల్ల జాతకుడు ఎక్కువగా ప్రయాణాల కొరకు దూర ప్రాంత ప్రయాణాల కొరకు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఇది విద్యార్థులకి చాలా ఇంపార్టెంట్గా ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి దూర ప్రాంత ప్రయాణం కానీ దూర ప్రాంతంలో విద్య కొరకు చేరడం కానీ అలాగే ఏదైనా పుణ్యక్షేత్రం దర్శించే విధంగా మొత్తం మీద భాగ్యాధిపతి 1000లో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా జాతకుడు కానీ జాతకుడు యొక్క తల్లిదండ్రులు కానీ ఏదైనా దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ లేదంటే దూర ప్రాంతంలో ఉన్నటువంటి తమ సంతానాన్ని కలుసుకునే ప్రయత్నంలో చాలా వరకు జాతకుడికి అసలు మనీ ఎలాగ ఖర్చు అవుతుంది, బట్ యోగం కూడా రావాలి కదా. మొత్తం మీద మంచివాడిని కలుసుకునే యోగం ఏర్పడుతుంది. ఇక శని భగవానుడి స్థితి గమనించినప్పుడు ఒక విధంగా మరి శని రాహుల మధ్య
నక్షత్ర పరివర్తన ఏర్పడడం జరిగింది. ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడు తను చేస్తున్నటువంటి ప్రయత్నాలు అంటే విదేశీ వ్యవహారాలు కానీ ఏదన్నా వ్యాపార ప్రయత్నాలు కానీ రాజకీయ ప్రయత్నాలు కానీ చేస్తున్నప్పుడు అవి అనుకోకుండా మీరు ఒకదానికి ప్రయత్నం చేస్తుంటే వేరే దానికి మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఏదైనా మీ యొక్క వృత్తిని మార్చే విషయంలో కొంతవరకు ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది. స్వస్తి. ఈ వారంలో మరి సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతుంది. డిసెంబర్ 7వ తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి, అలాగే 6వ తారీఖున నాగ పంచమి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు కూడా ఎవరి జన్మ జాతకంలో సర్పదోషం లాంటిది ఉంటుందో వాళ్ళు దాని పరిహార నిమిత్తం ఈ 2 రోజులు కూడా విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల వారి జాతకంలో ఉన్నటువంటి సర్పదోషం పరిహారం అయ్యే అవకాశం ఉన్నది. అంటే అసలు సర్పదోషం ఏ విధంగా ఉంటుంది, దానివల్ల ఏ విధమైనటువంటి ఫలితం వస్తుంది అని గమనిస్తే జాతకంలో కేంద్రాల్లో పాపగ్రహాలున్నా, పంచమ స్థానంలో కుజుడు, శని, రాహు, కేతు లాంటి గ్రహాలున్నా, వృశ్చిక రాశిలో ఇటువంటి పాపగ్రహాలున్నా, అలాగే శుభగ్రహాలైనటువంటి గురువు, శుక్రుడు, రాహుకేతువులతో కలిసిన ఈ విధమైనటువంటి సర్పదోషం అన్నది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు బలహీనపడి ఉన్న, నీచ స్థితిలో ఉన్న రాహుతో కలిసినా కూడా అంటే ఏదో విధంగా అంటే ప్రతి జాతకంలో కుజదోషం ఉన్నట్టు ప్రతి జాతకంలో కూడా ఏదో ఒక సర్పదోషం అన్నది కనపడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సర్పదోషం ఎందుకు ఏర్పడుతుందంటే తెలుసో తెలియకో సర్పాలకు ఇబ్బంది కలగడం వలన ఈ దోషం రావడం జరుగుతుంది. ఇది 7 తరాలుగా జాతకుడిని బాధించే అవకాశం ఉంది. అంటే మీ పూర్వీకులు 7 తరాలుగా అటు ఇటు వాళ్ళు ఏ దోషం చేసినా అది కుటుంబంలో అందరికీ రావాలనే ఏం లేదు, ఎవరో ఒకరికి రావచ్చు. మళ్ళా అది ఎక్కువగా ఈ సర్పదోషం మరి పిల్లలు కలగడంలో ఆలస్యం అవుతుంటుంది. ఎవరి జాతకంలో ఈ సర్పదోషం ఉన్నా వాళ్ళకి ఏమవుతుందంటే సంతానం లేటుగా పుట్టడం, పుట్టిన వారు చాలా బలహీనంగా ఉండడం, ఆరోగ్యకరంగా లేకపోవడం, విద్య రాకపోవడం, ఏదో ఒక రోగం వస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే జాతకుడు చెడు వ్యసనానికి లోనవుతూ ఉంటాడు. తల్లిదండ్రులను హింసించడం, ఇంట్లో డబ్బులు పట్టుకుపోయి ఖర్చు పెట్టడం, తాగుడు లాంటి కార్యక్రమాలు చేపట్టడం, పగలంతా నిద్రపోయి రాత్రులంతా మేల్కొని వివిధ ప్రాంతాల్లో సంచరించడం, ఇవన్నీ కూడా జాతకుడి యొక్క సర్పదోషానికి కారణమవుతూ ఉంటాయి. ప్రస్తుతం రుణ బాధలు ప్రతి జాతకుడికి కూడా అంటే ఎవరైతే ప్రస్తుతం రుణ బాధలతో ఇబ్బంది పడుతున్నారో, అంటే రుణ బాధలు అంటే ఏదో ఇల్లు కట్టుకొని హౌసింగ్ లోన్ తెచ్చామండి, కారు కొనుక్కొని హౌసింగ్ లోను, అమ్మాయికి పెళ్లి అది రుణ బాధలు కాదండి. మీరు ఏదన్నా వ్యసనానికి లోనై ఏదో పేకాట డబ్బులు పోగొట్టుకోవడం, ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకోవడం, ఉద్యోగంలో డబ్బులు వాడేసి యజమాని డబ్బులు వాడేసి అది బాకీ పడడం అనేది రుణం తప్ప మన బాధ్యత కోసం పిల్లల్ని చదివించడానికి, తల్లిదండ్రులను వైద్యం చేయడానికి అప్పు చేయడం అంటే ఆ అప్పుల బాధలు మీకు నష్టం లేదు, దానివల్ల మీకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఈ విధంగా మీరు వ్యసనానికి లోనై స్త్రీలకి డబ్బు వ్యసనం పెట్టడం, పేకాట ఆడడం వల్ల చాలా మంది అప్పుల పాలు అవుతుంటారు. అది అప్పుల పాలు అవడం వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వాళ్ళు ఈ నాగపంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి రోజు విధి విధానంగా వీలైతే ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించి మరి విధి విధానంగా స్వామిని పూజించుకోవడం అంటే ఏదో ఒక్కరోజు చేయడం వల్ల సరికాదు. ఆ రోజు ఒక దీక్షగా మనం ఈ రోజు నుంచి ఈ నియమం పాటించాలనుకుని కంటిన్యూ చేసుకుంటూ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించడం వల్ల ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి బెల్లం పానకం, చెరుకు రసం, తేనె, పాలు, అలాగే చలివిని నైవేద్యంగా పెట్టి విధి విధానంగా పూజించడం వల్ల కంపల్సరిగా మీకు సర్పదోషం తొలగి మీరు మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటారని ఆశిస్తూ స్వస్తి.